చలో భీష్మ మూవీలతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా హీరో నితిన్ తో రెండవసారి జతకట్టి రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్టైనర్ కు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం టీంలో కనిపించింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే కథ మొత్తం అర్థమవుతుందనే చెప్పాలి. ట్రైలర్ గురించి చెప్పాలంటే నితిన్ పేరు రామ్ అలియాస్ రాబిన్ హుడ్. ఇతను దోచుకురమ్మంటే కాల్చుకు వచ్చే రకం. ఏజెన్సీ నడిపి ఒక పెద్ద మనిషి రాజేంద్ర ప్రసాద్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. దొంగతనాలు, అండర్ కవర్ ఆపరేషన్లతో అలా నెట్టుకుంటూ వస్తున్న రామ్ జీవితంలోకి ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి నీరా వాసుదేవ్ గా శ్రీలీల వస్తుంది. నీరా వాసుదేవ్ కి సెక్యూరిటీ బాధ్యతను రాబిన్ హుడ్ తీసుకుంటాడు. అయితే ఒక మారుమూల కొండ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా మాదక ద్రవ్యాలు సాగు చేస్తున్న సామి సామ్రాజ్యంలోకి రాబిన్ హుడ్ అడుగు పెడతాడు. ఇక అక్కడి నుంచి చేజ్లు, ఫైట్లు, తర్వాత జరిగేదే స్టోరీ. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, క్రైమ్ అన్ని సమపాలలో మిక్స్ చేసిన వెంకీ కుడుముల ఈసారి బడ్జెట్ స్కేల్ పెంచేసి దానికి తగ్గట్టే క్వాలిటీని చూపించాడు. డైలాగుల్లో తనదైన మార్కు కనిపించింది. 4 ఫాదర్స్ అంటూ వెనెల్ కిషోర్ చేసిన జోకు, Z+ కేటగిరీ కామెడీ వగైరాలు నవ్వించేలా ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా పవర్ఫుల్ విలన్ బ్లాక్ కూడా సెట్ చేసిన వెంకీ కుడుముల హీరో నితిన్ ని రకరకాల గెటప్స్ లో చూపించాడు. మార్చి 28న విడుదల కాబోతున్న రాబిన్ హుడ్ నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో అది ఉందనే నమ్మకం ట్రైలర్ లో ఇచ్చారు. ఇక థియేటర్లలో మెప్పించటమే తరువాయి.